హాయ్ గాయ్స్, ఈరోజు ఒక న్యూ మూవీనే చూడబోతున్నాం. గైస్, లాస్ట్ డ్రామాని చాలామంది ఫుల్ ఎపిసోడ్గా వేయమని చెప్పి అడిగారు. అందుకే అప్లోడ్ చేశాను. మీరు ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి, చూడని వాళ్ళు ఉంటే చూసేస్తారు. ఇదైతే కొత్త మూవీ అనమాట. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్ లో షావ్రాన్ ని చూపిస్తున్నారు. వాళ్ళు కిన్ ఫ్యామిలీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే షావ్రాన్ వాళ్ళమ్మ కిన్ ఫ్యామిలీ హెడ్ ని మ్యారేజ్ చేసుకొని ఉంటారు. కిన్ ఫ్యామిలీ హెడ్ కి ఒక సన్ కూడా ఉంటాడు. అతని పేరు యాన్. యాన్ రాన్ ని వాళ్ళ ఫ్యామిలీలో చూసి అస్సలు హ్యాపీగా లేడు. ఈరోజు యాన్ బర్త్డే. వాళ్ళ ఫాదర్ చెప్పాడని రాన్ కి గిఫ్ట్ కూడా ఇస్తాడు. వాళ్ళ అమ్మతో కూడా కొంచెం రూడ్ గానే బిహేవ్ చేస్తాడు. కిన్ చెప్తారు యాన్ స్వయంగా ఈ బ్రేస్లెట్ చేశాడని. నెక్స్ట్ సీన్లో యాన్ కావాలనే రాన్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాడు. ఏదో ప్లాన్ వేసి తనని అక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతాడు. చాలా రాత్రి అయిపోయింది. రాన్ యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది వచ్చి రాన్ని కిడ్నాప్ చేస్తారు. తర్వాత యాన్ అక్కడికి వస్తాడు. తను కనిపించదు. కిడ్నాపర్స్ యాన్ని కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఇద్దరిని ఒకే చోట కట్టేసి ఉంటారు. ఆ కిడ్నాపర్స్ పడుకున్నప్పుడు యాన్ అక్కడి నుంచి ఎస్కేప్ అయి రాన్ని కూడా రెస్క్యూ చేస్తాడు. ఇద్దరు అక్కడ నుండి తప్పించుకొని వెళ్తుంటే ఆ కిడ్నాపర్స్ వెంట పడతారు. యాన్ రాన్ని జంప్ చేసి వెళ్ళిపోమంటాడు. కానీ తను ఆ కిడ్నాపర్స్తో ఫైట్ చేస్తుంది. కిడ్నాపర్స్ మళ్ళీ తనని ఎత్తుకొని తీసుకెళ్ళిపోతారు. యాన్ ఒక్కడే తనని కాపాడలేడని వాళ్ళ పేరెంట్స్ని తీసుకురావడానికి వెళ్తాడు. ఆ కిడ్నాపర్స్ రాన్ని కొట్టి ఒక సంచిలో మూట కట్టి పడేసి వెళ్ళిపోతారు. వాళ్ళ పేరెంట్స్ రాన్ని వెతుకుతూ ఉంటారు. ఎక్కడా కనిపించదు. వాళ్ళ అమ్మకు తెలుస్తుంది ఆ కిడ్నాపర్స్ రాన్ని చంపేశారని. రాన్ వాళ్ళమ్మ చాలా ఏడుస్తూ ఉంటారు. యాన్ కూడా ఏడుస్తూ ఉంటాడు. నేనే రాన్ని బయటకు తీసుకెళ్లానని చాలా బాధపడతాడు. తప్పంతా నాదేనని ఫీల్ అవుతాడు. ఇంకో పక్క రాన్ బ్రతికే ఉంటుంది. ఒక లేడీ మిస్ జావ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. రాన్ని ఆ కిడ్నాపర్స్ తల మీద కొట్టుంటారు కదా, తనకి మెమరీ లాస్ అయి ఉంటుంది. రాన్ ఏమో ఆ బ్రేస్లెట్నే చూస్తూ ఉంటుంది. మిస్సెస్ జావ్ తన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. రాన్ మీరెవరు అని అడుగుతుంది. నేను మీ అమ్మని అని చెప్తారు. రాన్ ఈరోజే దొరుకుంటుంది కదా, ఈరోజే తన బర్త్డే అని చెప్తారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తున్నారు. రాన్ పెద్దదైపోయి ఉంటుంది. తన పేరు ఇప్పుడు జావ్ మ్యాంగ్. మెమరీ లాస్ తర్వాత వాళ్ళమ్మ తన పేరు జావ్ మ్యాంగ్ అని పెట్టుంటారు. మ్యాంగ్ ఇప్పుడు డబ్బులు అవసరమని తన ఫ్రెండ్కి బదులుగా కిన్ ఫ్యామిలీలో జాబ్ చేయడానికి వెళ్తుంది. ఈరోజు కిన్ ఫ్యామిలీ డాటర్తో పాటు మ్యాంగ్ బర్త్డే కూడా. ఇద్దరిది ఒకే రోజే. తను లోపలికి రాగానే తను చూసుకోకుండా వాళ్ళ రియల్ మామ్కి డాష్ ఇస్తుంది. ఆవిడకి మ్యాంగ్ని చూడగానే వాళ్ళ రియల్ డాటర్ రానే గుర్తుకొస్తుంది. కానీ మ్యాంగ్ని గుర్తుపట్టలేకపోతారు. యాక్చువల్గా కిన్ ఫ్యామిలీ డాటర్ని మిస్టర్ కిన్ అడాప్ట్ చేసుకొని ఉంటారు వాళ్ళ వైఫ్ కోసం. కానీ ఇంకా ఆవిడ రాన్ని మర్చిపోలేదు. ఎందుకంటే రాన్ ఇంకా బ్రతికే ఉందని, మనకు రాన్ బాడీ దొరకలేదు కదా అని చెప్తారు. ఆవిడ చాలా బాధపడుతూ రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇదంతా వాళ్ళ అడాప్టెడ్ డాటర్ మింగ్ చూసి చాలా బాధపడుతుంది. మింగ్ని అడాప్ట్ చేసుకొని ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కావాలనే తనని ఏడిపిస్తూ ఉంటారు. మ్యాంగ్ కేక్ తెచ్చేటప్పుడు కాలు అడ్డుగా పెడతారు. మ్యాంగ్ కేక్ని మింగ్ మీద పడేస్తుంది. కోపంలో మన హీరో యాన్ మ్యాంగ్ని తోసేస్తాడు. తనకి దెబ్బ కూడా తగులుతుంది. మింగ్ చాలా బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో పక్క మిస్ జావ్ మ్యాంగ్ కోసం వస్తూ ఉంటారు. ఆవిడకి సడన్గా స్టమక్ పెయిన్గా ఉంటుంది. కానీ ఆవిడ అదంతా పట్టించుకోకుండా మ్యాంగ్ కోసం కేక్ తెచ్చుంటారు. ఇంకో పక్క బర్త్డే పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ కూడా మింగ్ వాళ్ళ రియల్ డాటర్ కాదని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మింగ్ వినేస్తుంది. అది మన హీరోయిన్ మ్యాంగ్ని కొడుతుంది. నీ వల్లే పార్టీలో నాకు అంత అవమానం జరిగిందని అరుస్తుంది. అక్కడికి హీరో వస్తాడు. మ్యాంగ్కి హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు. అంతేకాదు తనని బాగా ఇన్సల్ట్ చేస్తాడు. హీరో కూడా మింగ్ యాన్ని కొట్టడం చూసుంటాడు. తనకి చాలా కోపం వస్తుంది. మీలాంటి రిచ్ పీపుల్ మాలాంటి వాళ్ళను అస్సలు అర్థం చేసుకోరని తను హీరోని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా వాళ్ళమ్మ చూస్తూ ఉంటారు. ఆవిడ కేర్ టేకర్తో మ్యాంగ్ గురించి కనుక్కోమంటారు. ఇంకో పక్క మ్యాంగ్ వాళ్ళమ్మ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తను రాగానే బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటారు. అంతలో తనకి దెబ్బ తగిలి ఉండడం చూసి చాలా ఫీల్ అవుతారు. రాన్ వాళ్ళ రియల్ మదర్ ఒక ఫ్యాషన్ డిజైనర్ అనమాట. మెయిడ్ వచ్చి మ్యాంగ్ మిస్సెస్ జావ్ డాటర్ అని, మిస్సెస్ జావ్ ఒక నార్మల్ టైలర్ అని చెప్తుంది. ఆవిడ వాళ్ళను
తన బొటిక్యూకి ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళని పిలవమని చెప్తుంది. ఎందుకంటే ఆవిడకి మ్యాంగ్ని చూసినప్పుడల్లా రానే గుర్తుకొస్తూ ఉంటుంది. మ్యాంగ్కి కూడా ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే ఇష్టం అన్నమాట. వాళ్ళ అమ్మ చాలా ఫీల్ అవుతారు, తనని ఒక మంచి డిజైనర్ స్కూల్లో జాయిన్ చేయలేకపోతున్నానే అని. అందుకే ఆవిడ మిస్సెస్ కిన్కి మ్యాంగ్ డిజైన్స్ అన్ని చూపించాలనుకుంటుంది. వాళ్ళు కిన్ హౌస్లోకి రాగానే మింగ్ వాళ్ళను బయటికి తోసేస్తుంది. అంతలో అక్కడికి మిస్సెస్ కిన్ వస్తారు. నేనే వాళ్ళను ఇన్వైట్ చేశానని చెప్తారు. ఆవిడ మ్యాంగ్ డిజైన్స్ అన్ని చూసి తనని ఆవిడ స్టూడెంట్గా యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాదు ఆవిడ మ్యాంగ్ని అక్కడే ఉండి పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోమంటారు. మ్యాంగ్కి చాలా హ్యాపీగా ఉంటుంది. మింగ్ అయితే వాళ్ళని చూసి చాలా కోప్పడుతూ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మిస్సెస్ కిన్కి సడన్గా కాఫ్ వస్తుంది. మ్యాంగ్ ఆవిడ కోసం నీళ్లు తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది. పొరపాటున తన బ్రేస్లెట్ కింద పడిపోతుంది. తన బ్రేస్లెట్ తీసుకునేటప్పుడు హీరో వస్తాడు. తను కింద పడిపోబోతుంటే హీరో తనని పట్టుకుంటాడు. ఇద్దరు క్లోజ్గా ఉంటారు. హీరో తనని దూరంగా తోస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతాడు. మిస్సెస్ కిన్ అక్కడికొచ్చి తను నా స్టూడెంటే అని చెప్తారు. ఆవిడ మ్యాంగ్ని అక్కడే ఉండమని మిస్సెస్ జావ్ని మాత్రం ఇంటికి పంపించేస్తారు. హీరో మ్యాంగ్ని అడుగుతాడు, నువ్వు మా అమ్మని ఎందుకు అప్రోచ్ అయ్యావని, నన్ను సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అడుగుతాడు. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావని తను అంటుంది. నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు, నువ్వు మా ఇంట్లో నుండి బయటికి వెళ్ళు అని అంటాడు. నిన్ను సెడ్యూస్ చేయాల్సిన అవసరం నాకు లేదు, నీలాంటి అబ్బాయిలను నేను ఎప్పటికీ లైక్ చేయనని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మింగ్ డ్రింక్స్ తీసుకొని హీరో దగ్గరకు వస్తుంది. హీరో ర్యాన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరోకి మింగ్ బిహేవియర్ అస్సలు నచ్చదు. తనని ఒక సిస్టర్ లాగే చూస్తూ ఉంటాడు. అందుకే హీరో తనకి కోట్ ఇస్తాడు. కానీ తన ఇంటెన్షనే వేరనమాట. హీరో తను ఇచ్చిన డ్రింక్స్ని తాగేస్తాడు. అంతలో తనకి వాళ్ళ ఫాదర్ కిన్ కాల్ చేసి తనని కంపెనీకి రమ్మని పిలుస్తారు. ఎందుకంటే తను కంపెనీలో ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసి ఉంటుంది. అందుకే అక్కడికి రమ్మని పిలుస్తారు. తను వెంటనే వెళ్ళిపోతుంది. హీరోకి ఆ డ్రింక్స్ తాగడం వల్ల ఒక లాగుంటుంది. రూమ్ బయట మ్యాంగ్ క్లీన్ చేస్తుంటే హీరో తనని రూమ్లోకి లాక్కుంటాడు. ఆ మత్తులో హీరో తనతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో మ్యాంగ్ని చూసి కోప్పడతాడు. నా ముందేమో అలా మాట్లాడావు, ఇప్పుడు ఇదంతా ఏంటి అని గొంతు పట్టుకుంటాడు. కానీ నైట్ హీరోనే తనని ఫోర్స్ చేసుంటాడు. హీరో తనకి వార్నింగ్ ఇస్తాడు. బయటికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేసావే అనుకో, నిన్ను ఊరికే వదలనని బెదిరిస్తాడు. తను అక్కడి నుండి వెళ్ళిపోయాక హీరో బెడ్ మీద బ్లడ్ స్టైన్ని నోటీస్ చేస్తాడు. మింగ్ ఇంటికి రాగానే అది పెట్టిన సీక్రెట్ హిడెన్ కెమెరాని చెక్ చేస్తుంది. హీరో మ్యాంగ్ని లోపలికి లాక్కొని ఉంటాడు కదా, అదంతా చూసి దానికి చాలా కోపం వస్తుంది. ఎవరికో కాల్ చేసి మ్యాంగ్ వాళ్ళ టైలర్ షాప్ని డిస్ట్రాయ్ చేయమంటుంది. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ డిజైన్స్ చేసిన డ్రెస్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. నాకన్నా బాగా డిజైన్ చేసిందని ఆ డ్రెస్లో పాయిజన్ నీడిల్ని పెట్టేస్తుంది. అది వాళ్ళ పేరెంట్స్తో మ్యాంగ్ బ్రదర్ని సెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తోందని చెప్తుంది. హిడెన్ కెమెరా గురించి అయితే చెప్పలేదు కదా, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. యాన్ రాగానే మిస్సెస్ కిన్ అడుగుతారు, నువ్వు లాస్ట్ నైట్ మ్యాంగ్తో కలుసున్నావా అని. మ్యాంగే చెప్పినట్టుందని హీరో అనుకుంటాడు. కానీ ఆవిడ మ్యాంగ్ అలా చేయదని అనుకుంటారు. ఇంకో పక్క మ్యాంగ్ వాళ్ళమ్మ టైలర్ షాప్ని బాగా డిస్ట్రాయ్ చేస్తారు. అంతేకాదు వాళ్ళకు బాగా ఇంజురీస్ కూడా అవుతాయి. మ్యాంగ్ అనుకుంటుంది, నేను కిమ్ ఫ్యామిలీతో గొడవ పడడం వల్లే ఇదంతా జరుగుతోంది అని అనుకుంటుంది. తను కిమ్ ఫ్యామిలీకి ఇచ్చిన ఆ శాంపుల్ డిజైన్స్ని అక్కడ నుండి తెచ్చుకున్నాక ఆ ఫ్యామిలీతో ఎటువంటి కాంటాక్ట్ పెట్టుకోకూడదని అనుకుంటుంది. ఇంకో పక్క మిస్సెస్ కిన్ డ్రెస్ డిజైన్ చేస్తుంటే ఆవిడకి గుర్తొస్తుంది. ర్యాన్ కూడా చిన్నప్పుడు ఆవిడతో పాటు కూర్చొని నేను కూడా డిజైనర్ అవుతానని అంటూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాంగ్ అక్కడికి రాగానే తన ఫేస్ మీద గాయం చూసి ఏమైందని అడుగుతారు. నేను మా అమ్మ వేరే ప్లేస్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నామని చెప్తుంది. మిస్సెస్ కిన్ చెప్తారు, నీ డిజైన్ రెడీగా ఉందని చెప్పి ఆ డ్రెస్ని వేసుకొని వస్తారు. ఆవిడకి అలర్జీ లాగా అవుతుంది. మిస్టర్ కిన్ అక్కడికి వచ్చి ఆ పాయిజన్ నీడిల్ని తీసేస్తారు. మింగ్ ఇంకా యాక్టింగ్ స్టార్ట్ చేసి మ్యాంగ్ని కొడుతుంది. నేను నిన్ను నా కూతురులాగా అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదని ఆవిడంటారు. హీరో కూడా తనని బాగా ఇన్సల్ట్ చేస్తాడు. మింగ్ అందరి ముందు కావాలని తన డ్రెస్ని
తీస్తూ ఉంటుంది. తను కింద పడిపోతుంది. బ్రేస్లెట్ కింద పడుతుంది. మిస్సెస్ కిన్ మింగ్ని ఆపుతారు. మ్యాంగ్ని అక్కడి నుండి వెళ్ళమంటారు. మింగ్ చెప్తుంది, అమ్మా ఇది బ్రదర్ని కూడా సెడ్యూస్ చేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు మిమ్మల్ని కూడా బాధ పెట్టాలని చూసింది. కానీ మీరు దాన్ని క్షమించమంటున్నారా, ఇక్కడ నుండి వెళ్ళిపోమంటారా అని అంటుంది. అది మ్యాంగ్తో, నువ్వు 5 మిలియన్ కాంపోజిషన్ ఇవ్వాల్సిందే అని అంటుంది. నా దగ్గర అంత అమౌంట్ లేదని తను అంటుంది. అయినా నేను ఏ తప్పు చేయలేదని మ్యాంగ్ అంటుంది. మళ్ళీ అది మ్యాంగ్ని కొట్టబోతుంటే హీరో ఆపుతాడు. తనని ఒక 3 మంత్స్ వరకు వాళ్ళ ఇంట్లో మెయిడ్గా పనిచేయమంటాడు. అలాగే తను ఆ అమౌంట్ని కూడా పే చేస్తుందని చెప్తాడు. వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి తను ఆ డీలింగ్కి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్లో తను హీరో వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంటే మింగ్ వస్తుంది. చూడు, నువ్వు బ్రదర్ యాన్కి చాలా ఇంపార్టెంట్ అని మాత్రం అనుకోవద్దు అని అంటుంది. హీరో తన దగ్గరకు వస్తాడు. తను క్లబ్ హౌస్కి వెళ్తోందని ఫోన్లో మాట్లాడుతుంటే వింటాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. తను ఇలాంటి అమ్మాయా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా మ్యాంగ్కి క్లబ్ హౌస్లో వెయిటర్గా జాబ్ వచ్చి ఉంటుంది. మ్యాంగ్ ఏ క్లబ్ హౌస్కి అయితే వెళ్తోందో అది హీరోదే అనమాట. మ్యాంగ్ వస్తోందని హీరో కూడా ఆ క్లబ్ హౌస్కి వెళ్తాడు. అక్కడికి ఆల్రెడీ మ్యాంగ్ వచ్చేసి ఉంటుంది. హీరోకి తనని చూసి చాలా కోపం వస్తుంది. తను డబ్బు కోసం తన బాడీని కూడా సేల్ చేయడానికి వచ్చిందని హీరో తప్పుగా అర్థం చేసుకుంటాడు. హీరో మేనేజర్తో ఎవరైనా అమ్మాయిని పంపించు అని చెప్తాడు. మేనేజర్ హీరో మ్యాంగ్నే చూడడం నోటీస్ చేసి ఉంటుంది. ఆ మేనేజర్ కావాలనే మ్యాంగ్కి ఒక మోడల్ డ్రెస్ ఇచ్చి వేసుకోమంటుంది. కానీ నేను ఇక్కడ వెయిటర్స్గా పనిచేయడానికి వచ్చాను కదా అని మ్యాంగ్ అంటుంది. మేనేజర్ చెప్తుంది, ఈ క్లబ్ హౌస్లో వెయిటర్స్ కూడా ఇలాగే ఫ్యాషన్గా డ్రెస్ వేసుకుంటారని చెప్తుంది. మ్యాంగ్ కూడా ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. ఈరోజు మన బాస్ వచ్చారు, నువ్వు ఆయనకి బాగా డ్రింక్స్ సర్వ్ చేస్తే నీకు మంచిగా పేమెంట్ ఇస్తారని చెప్తుంది. తను డ్రింక్స్ సర్వ్ చేయడానికి వెళ్తుంది. అబ్బాయిలందరూ తనను చూసి ఈ అమ్మాయి చాలా అందంగా ఉందని అంటారు. తను అక్కడ హీరోని చూసి చాలా భయపడిపోతుంది. ఒక అబ్బాయి మ్యాంగ్ దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఈరోజు నాకు సర్వ్ చేయని చెప్తాడు. తను నో చెప్పేస్తుంది. హీరో కోపంలో తనని దగ్గరికి పిలుస్తాడు. లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. హీరో ఫ్రెండ్ చెప్తాడు, హీరో ఈ క్లబ్ హౌస్కి బాస్, నువ్వు అతనికి బాగా సర్వ్ చేయని చెప్తాడు. అది విని తను చాలా షాక్ అవుతుంది. నువ్వు నాతో పాటు బెడ్ మీద ఉన్నప్పుడు చాలా సిగ్గుపడినట్టు యాక్టింగ్ చేశావు, ఇప్పుడు ఇదంతా ఏంటి అని అడుగుతాడు. పాపం తను వెయిటర్ అనుకొని వచ్చుంటుంది కదా, నువ్వు ఇలాంటి దానివేనా, ఇలాంటి డ్రెస్ వేసుకున్నావేంటి అని అడుగుతాడు. అంటే ఆ రోజు నువ్వు బెడ్ మీద కూడా ఆ స్టైన్ని కావాలనే వేశావు కదా అని అడుగుతాడు. మ్యాన్కి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే తను కావాలనే, అవును ఆ బ్లడ్ ఫేకే అని చెప్తుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. నన్ను వెళ్ళనివ్వు, ఇంకెప్పుడు నీ ముందుకి రానని తను అంటుంది. సరే నిన్ను వెళ్ళనిస్తాను, నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది, మిమ్మల్ని హ్యాపీగా చేయడానికి నేనేం చేయాలి అని అడుగుతుంది. నువ్వు డ్రింక్స్ తాగాలని హీరో అంటాడు. హీరో ఫ్రెండ్ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ హీరో మాట వినడం లేదు. తను డ్రింక్స్ తాగుతుంది. హీరో ఫ్రెండ్ అక్కడి నుండి అందరినీ పంపించేస్తాడు. నువ్వు 5 మిలియన్ ఇవ్వాలి గుర్తుంది కదా అని అంటాడు. తనేమో డ్రింక్స్ తాగుతూనే ఉంటుంది. డబ్బు కోసం ఎలా చేస్తుందో చూడు అని హీరోకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఈ ప్లేస్లో షావ్రాన్ ఉంటే తనని కూడా అలాగే చేస్తావా అని అడుగుతాడు. షావ్రాన్ పేరు విని మ్యాంగ్కి ఈ నేమ్ ఎక్కడో విన్నట్టుందే అని అనుకుంటుంది. తను షావ్రాన్ అంటుంటే హీరో ఈ పేరు అనద్దు, నువ్వొక 30 అని అంటాడు. ఫ్రెండ్ హీరోని ఆపుతాడు. మ్యాంగ్ ఏమో కోపంగా అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది. మింగ్ ఏమో కొంతమంది రౌడీలతో వస్తుంది. వాళ్ళు మింగ్ చెప్పడంతో మ్యాంగ్ని కొడుతూ ఉంటారు. అక్కడికి హీరో వస్తాడు. మేము ఈ అమ్మాయిని ఏం చేయలేదని చెప్తారు. హీరో తనని ఎత్తుకొని అక్కడి నుండి తీసుకెళ్తాడు. హీరో ఫ్రెండ్ హీరోని చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఇంకో పక్క హీరో మ్యాంగ్ని చూసి బాగా అట్రాక్ట్ అవుతాడు. తనని కిస్ చేయడానికి దగ్గరకు వెళ్తాడు. తను మత్తులోనే, బ్రదర్ మీరు నన్ను హేట్ చేస్తున్నారు కదా అని అంటుంది. హీరో చాలా షాక్ అవుతాడు. చిన్నప్పుడు నేను షావ్రాన్తో ఆడుకునేవాడిని కాదు, షావ్రాన్ కూడా ఇలాగే అనేది కదా అని అనుకుంటాడు. తను సడన్గా లేస్తుంది. హీరోని దూరంగా తోస్తుంది. నీలాంటి అమ్మాయి నా షావ్రాన్ ఎలా అవుతుందని అనుకుంటాడు. నువ్వు ఆ అమౌంట్ని ఎలా పే చేస్తావని అడుగుతాడు. అసలు మీకేం కావాలని తను అడుగుతుంది.
3 months వరకు నా లవర్గా ఉండు అని చెప్తాడు. అప్పుడు నీకు 5 మిలియన్ ఇస్తానని అంటాడు. కిన్ ఫ్యామిలీకి ఆ అమౌంట్ కూడా నువ్వు పే చేయాలి కదా అని చెప్తాడు. మ్యాంగ్కి చాలా కోపం వస్తుంది. అయినా నువ్వు క్లబ్ హౌస్కి ఈ పని కోసమే వెళ్ళావు కదా అని హీరో అంటాడు. నువ్వు నీ సిస్టర్ ఇద్దరు ఇంతే, అసలు నన్ను అర్థం చేసుకోరా, నీ సిస్టర్ని సేవ్ చేయడం కోసం నువ్వు ఏమైనా చేస్తావా అని అడుగుతుంది. హీరో కోప్పడతాడు. నువ్వు క్లబ్ హౌస్లో నీ బాడీని సేల్ చేస్తావు, కానీ నీకు నాతో ప్రాబ్లంగా ఉందా అని అడుగుతాడు. నేను జస్ట్ అక్కడికి వెయిటర్గా జాబ్ చేయడం కోసమే వెళ్ళానని చెప్తుంది. తను కార్ దిగి వెళ్ళిపోతుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. హీరో డ్రైవర్తో చెప్తాడు మ్యాంగ్ సేఫ్గా వెళ్తోందా లేదా అని ఫాలో అవ్వమంటాడు. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ కిన్ ఫ్యామిలీలో పని చేయడానికి వెళ్తుంటే వాళ్ళమ్మ తనని బ్రేస్లైట్ వేసుకోమంటారు. ఎందుకంటే వాళ్ళ రియల్ మదర్ దొరకాలని. వాళ్ళమ్మ తన విషయంలో చాలా ఫీల్ అవుతారు. మ్యాంగ్ చెప్తుంది అంతా నేను క్లియర్ చేస్తానని. నెక్స్ట్ తను మిసెస్ కిన్ దగ్గరకు వచ్చి కార్డ్ ఇస్తుంది. ఇందులో 1 మిలియన్ ఉంది, 4 మిలియన్ నేను తర్వాత పే చేస్తానని చెప్తుంది. మింగ్ ఆ కార్డ్ చూసి ఇది బ్రదర్ యాన్ కార్డ్, నువ్వు యాన్ని సెడ్యూస్ చేయడానికి క్లబ్ హౌస్ కూడా వెళ్ళావు కదా అని అంటుంది. మిసెస్ కిన్కి కోపం వచ్చి మ్యాంగ్ని కొడతారు. నీ విషయంలో నేను చాలా పొరపాటు పడ్డాను, నువ్వు నా డాటర్ లాగా కనిపిస్తున్నావని, నువ్వు ఇలాంటి దానివని అస్సలు అనుకోలేదని అంటారు. మ్యాంగ్కి కోపం వస్తుంది. నేను అనుకున్నాను ఈ ఇంట్లో మీరు మాత్రం మంచి వాళ్ళని, కానీ మీరందరూ ఒక్కటే అని తను అంటుంది. మ్యాంగ్ని అటాక్ చేయడానికి మింగే రౌడీలను పంపించిందని హీరోకి తెలిసి దాని మీద కోప్పడతాడు. అవును, దానికి బుద్ధి చెప్పడానికే అలా చేశాను, అయినా మీరేమైనా దాన్ని లైక్ చేస్తున్నారా, ఎందుకు అలా సపోర్ట్ చేస్తున్నారని అడుగుతుంది. ఏం కాదు, నువ్వు అలా చేయడం వల్ల మన ఫ్యామిలీ పరువే పోతుందని అరుస్తాడు. అది వెళ్లే ముందు హీరోకి ఐస్ క్రీమ్ తినిపిస్తుంది. అది వెళ్ళిపోయాక హీరో ఆ ఐస్ క్రీమ్ని ఉంచేస్తాడు. ఇంకో పక్క మ్యాంగ్ వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వస్తాడు. అతని పేరు శాంగ్సీ. మ్యాంగ్ వాళ్ళమ్మ ఆ అబ్బాయికి చాలా హెల్ప్ చేసుంటారు. ఇప్పుడు అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చుంటాడు. అతనికి హీరో కంపెనీలోనే జాబ్ కూడా వచ్చుంటుంది. వాళ్ళు ఆ విషయం తెలిసి చాలా షాక్ అవుతారు. వాళ్ళు వీళ్ళను ఎంత ఇబ్బంది పెట్టారో ఆ అబ్బాయితో ఏం చెప్పరు. ఆ అబ్బాయి చెప్తాడు, ఇంకా మీరిద్దరూ కష్టపడాల్సిన అవసరం లేదు, నాకు మంచి శాలరీ వస్తుంది, మిమ్మల్ని బాగా చూసుకుంటారని చెప్తాడు. మ్యాంగ్ వాళ్ళ అమ్మకు ముందు నుంచే శాంగ్సీ అంటే ఇష్టం, అందుకే వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తారు. కానీ మ్యాంగ్ మనసులో అనుకుంటుంది నేను శాంగ్సీకి కరెక్ట్ కాదు, ఎందుకంటే తను హీరోతో ఇంటిమేట్ అయి ఉంటుంది కదా. నెక్స్ట్ సీన్లో తను తన పని మొత్తం ఫినిష్ చేసుకొని వెళ్తుంటే హీరో వస్తాడు. లాస్ట్ నైట్ గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేశాను, మింగే ఇదంతా చేసిందని చెప్తాడు. తనకి కాంపోజిషన్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. నాకు 4 మిలియన్ కావాలి, ఇస్తారా? నువ్వు ఆ 4 మిలియన్ తీసుకొని నా దగ్గర నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావా? సారీ, నేను మీ దగ్గర నుండి మాత్రమే కాదు, మీ ఫ్యామిలీ మొత్తం దగ్గర నుండి తప్పించుకుందాం అనుకుంటున్నాను అని అంటుంది. హీరో తనకి చెక్ ఇస్తాడు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎవరితోనూ చెప్పొద్దు అని అంటాడు. మ్యాంగ్కి కోపం వస్తుంది, వాళ్ళ సిస్టర్ని సేవ్ చేస్తున్నాడని. తను ఆ చెక్ని చింపి పడేస్తుంది. అయినా నీకేం దెబ్బలు తగలలేదు కదా, ఇంకా ఏం కావాలి నీకు, నీ ఫ్యామిలీ మొత్తం హార్ట్లెస్ అని తను అంటుంది. హీరోకి కోపం వచ్చి తన గొంతు పట్టుకుంటాడు. అటుగా మెయిట్స్ వస్తూ ఉంటారు. నేను అందరికీ తెలియాలనుకుంటున్నాను, నువ్వు నన్ను సెడ్యూస్ చేస్తున్నావని చెప్పి తనని ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తాడు. తను ఎంత దూరంగా తోసినా కూడా మళ్ళీ కిస్ చేస్తూనే ఉంటాడు. అందరూ చూస్తారని తను అంటుంది. హీరో డోర్స్ క్లోజ్ చేస్తాడు. ఇంకా ఎవ్వరూ చూడరని చెప్పి మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. కోపంలో తను హీరోని కొరికేస్తుంది. లోపల సౌండ్స్ వినిపిస్తుంటే మెయిట్స్ అందరూ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకోసారి నాతో పెట్టుకోవద్దని హీరో అంటాడు. బయట నుంచి శాంగ్సీ మ్యాంగ్ని పిలుస్తాడు. నువ్వు నాతో ఇంటిమేట్ అయ్యావని నీ బాయ్ ఫ్రెండ్కి తెలుసా అని అడుగుతాడు. తను తెలీదు, చెప్పొద్దు అని అంటుంది. వాళ్ళ అమ్మకు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరని రిక్వెస్ట్ చేస్తుంది. శాంగ్సీ పిలుస్తుంటే హీరోకి చాలా జెలస్గా ఉంటుంది. కావాలని మళ్ళీ తనని కిస్ చేస్తాడు, ఆ సౌండ్స్ బయటకు వినిపించాలని. తను హీరోని దూరంగా తోసేసి చెంప మీదే కొడుతుంది. వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. నాకు చాలా ఆకలిగా ఉంది, మనం బయటికి వెళ్ళి తిందామా అని శాంగ్సీని అడుగుతుంది. అక్కడి నుండి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. హీరో తన చేయి పట్టుకొని లాగుతాడు. హీరో కిన్ ఫ్యామిలీ ప్రెసిడెంట్ అని శాంగ్సీకి కూడా తెలుసు. హీరో మ్యాంగ్తో అంటాడు, మనం ఎలా కలిసామో నువ్వు చెప్పాలనుకోవడం లేదా అని అడుగుతాడు.
తను ఇక్కడ పని చేస్తోందని శాంక్సీ చెప్తాడు. నువ్వు తనకు బదులుగా ఎందుకు ఆన్సర్ చెప్తున్నావని హీరో అడుగుతాడు. హీరో తనని వెళ్ళనివ్వడం లేదు. శాంక్సీ చెప్తాడు తనకి ఆఫ్ డ్యూటీనే కదా, వెళ్ళనివ్వచ్చు కదా అని అంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. హీరోకి చాలా కోపం వస్తుంది. ఇద్దరిని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు. ఇంకో పక్క మ్యాంగ్ వాళ్ళ అమ్మకి స్టమక్ పెయిన్ వస్తుంది. మ్యాంగ్ ఈరోజు నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని శాంక్సీతో చెప్తుంది. కానీ ఇంకోసారి ఇలా కిన్ ఫ్యామిలీని ఎదిరించొద్దు అని చెప్తుంది. నిన్ను అలా టీజ్ చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, నువ్వు అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, వచ్చేసేయని అంటాడు. మ్యాంగ్ సిచ్యువేషన్ అర్థం చేసుకొని నేను 5 మిలియన్ ఇవ్వాలని చెప్తుంది. అతను మనీ ఇవ్వడానికి కూడా రెడీ అవుతాడు. కానీ తను వద్దని చెప్పేస్తుంది. మనం ఫ్రెండ్స్ లాగా ఉందాం, అంతకు మించి ఏం లేదని చెప్తుంది. కానీ అతనికి ఫ్రెండ్స్ లాగా ఉండడం ఇష్టం లేదు. అతనికి తనంటే ఇష్టం అన్నమాట. ఇంటికి వచ్చాక శాంక్సీ ఆంటీ కండిషన్ ఏదో బాలేనట్టుందే అని అంటాడు. లేదు, మెడిసిన్ వేసుకుంటే బాగైపోతుందని ఆవిడ చెప్తారు. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ వాళ్ళ అమ్మకు స్టమక్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. అది విని ఆవిడ చాలా బాధపడతారు. ఇంకో పక్క మ్యాంగ్ సరిగ్గా పని చేయలేకపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టే తనకు అనిపిస్తూ ఉంటుంది. తను ఒక బుక్ని పడేస్తుంది. ఆ బుక్లో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో చిన్నప్పుడు మ్యాంగ్ ఉన్నట్టే ఉంటుంది. అచ్చం నేను చిన్నప్పుడు ఉన్నట్టే ఉందే, ఈ అమ్మాయి ఎవరు అని ఫోటోనే చూస్తూ ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి తన మీద కోప్పడతాడు. నువ్వొక సర్వెంట్ మాత్రమే, ఇవన్నీ ఎందుకు ముట్టుకుంటున్నావని అరుస్తాడు. ఒకవేళ నా లవర్గా ఉండడానికి ఒప్పుకున్నావా అని అడుగుతాడు. తను లేదని అంటుంది. తను అబద్ధం చెప్పేస్తుంది. ఈ ఫోటోలో ఉన్న ర్యాన్ ఎప్పుడు తిరిగి వస్తుందా అని చూస్తున్నాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ వెయిటర్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది. మింగ్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ క్లబ్ హౌస్లో పార్టీ చేసుకోవడానికి వచ్చుంటుంది. అది మ్యాంగ్ని అక్కడ చూసి తన ఫ్రెండ్స్తో కలిసి టీజ్ చేస్తూ ఉంటుంది. అంతలో అక్కడికి శాంక్సీ వస్తాడు. ఈ అమ్మాయిలందరికీ వార్నింగ్ ఇస్తాడు. మింగ్ అంటుంది, నీ ఫ్రెండ్తో చెప్పు నా ఫ్రెండ్స్ని వదలమను, లేదంటే మీ అమ్మను ఏం చేస్తానో చూడు అని బెదిరిస్తుంది. ఆ మాటకు మ్యాంగ్కి కోపం వచ్చి దాని చంప పగలగొడుతుంది. మ్యాంగ్ శాంక్సీ ఇద్దరూ వెళ్తుంటే మింగ్ వాళ్ళిద్దరిని ఫోటో తీసుకుంటుంది. తను బయటకు వచ్చాక శాంక్సీకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు కిన్ ఫ్యామిలీ పెట్టే బాధలన్నీ ఎందుకు భరిస్తున్నావు, 5 మిలియన్ పే చేశాక అంతా క్లియర్ అవుతుందిలే అని తను అంటుంది. మింగ్ ఆ ఫోటోని హీరోకి పంపిస్తుంది. శాంక్సీ చాలా టాలెంటెడ్ అని అసిస్టెంట్ హీరోతో చెప్తాడు. హీరోకేమో శాంక్సీని ఎలాగైనా లోగా చూపించాలి అని ఉంటుంది. హీరో శాంక్సీని పిలిచి మాట్లాడతాడు. శాంక్సీకి కూడా హీరో మీద చాలా కోపం ఉంటుంది. కానీ ఏం మాట్లాడలేకపోతాడు. ఇంకో పక్క మ్యాంగ్ వర్క్ నేర్చుకుంటూ ఉంటుంది. సడన్గా మిసెస్ కిన్ కళ్ళు తిరిగి పడిపోతారు. డాక్టర్ చెప్తారు మిసెస్ కిన్ చాలా డిప్రెస్డ్గా ఉన్నారు, ఆవిడకి మెడిసిన్స్ వేయమని చెప్తారు. ఆవిడ షావ్రోన్ పేరును కలవరిస్తూనే ఉంటారు. తను ఆ పేరు వినగానే మ్యాంగ్కి తలనొప్పిగా ఉంటుంది. పొరపాటున వేడిగా ఉండే మెడిసిన్ని ఆవిడ చేతి మీద పడేస్తుంది. ఆవిడ తన మీద కోప్పడతారు. ఆ రోజు నాకు పాయిజన్ ఇచ్చావు, ఈ రోజేమో నా చేతిని కాల్చావని అరుస్తారు. నువ్వు చూడ్డానికి షావ్రోన్ లాగా కనిపించినా కూడా నా డాటర్ ఒక ఏంజెల్ అని అంటారు. నెక్స్ట్ తను ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు. తను హాస్పిటల్కి తీసుకెళ్తుంది. వాళ్ళమ్మకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. వాళ్ళమ్మ ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు అవసరం ఉంటుంది. అందుకని తను క్లబ్ హౌస్లో పని చేయడానికి వెళ్తుంది. మేనేజర్ అందరినీ ఎంటర్టైన్ చేయమని చెప్తుంది. తను డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. ఒకతను తన దగ్గరకు వచ్చి పిలుస్తాడు. కానీ హీరో అందరినీ బయటికి పొమ్మంటాడు. మ్యాంగ్ ముందు జరిగిన దానికంతా హీరోతో సారీ చెప్తుంది. నీ లవర్గా ఉండడానికి నాకు ఓకే అని చెప్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఏంటి అని హీరో అడుగుతాడు. ఇది మన ఇద్దరి మధ్య విషయం, శాంక్సీకి ఏం సంబంధం లేదని తను అంటుంది. తను హీరోని రిక్వెస్ట్ చేస్తుంది. నాకు ఇంకొక 5 మిలియన్ ఇస్తారా అని అడుగుతుంది. నిన్ను నువ్వు సేల్ చేసుకుంటున్నావా, ఆల్రెడీ నీకు 5 మిలియన్ ఇచ్చాను కదా అని హీరో అంటాడు. మ్యాంగ్ చెప్తుంది, మా అమ్మకు హెల్త్ బాగాలేదు, ఆవిడ ట్రీట్మెంట్ కోసం డబ్బులు అవసరం, అందుకోసమే నేను మీతో 5 మంత్స్ లవర్గా ఉంటానని తను అంటుంది. నీకెందుకలా అనిపిస్తోంది, లాంగ్ టైం వరకు నిన్ను లైక్ చేస్తానని చెప్పి హీరో తనని లవర్గా యాక్సెప్ట్ చేయడు. తను చాలా ఏడుస్తూ ఉంటుంది. హాస్పిటల్లో మ్యాంగ్ వాళ్ళ అమ్మని చూడడానికి వెళ్తుంది. ఆవిడ ముందేమో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. సడన్గా మ్యాంగ్కి హెడ్ పెయిన్ వస్తూ ఉంటుంది.
ఏమైంది, నీకేమైనా పాస్ట్లో జరిగింది గుర్తుకొస్తోందా అని అడుగుతారు. కానీ తనకి ఏం గుర్తుకు రావడం లేదు. మ్యాంగ్ వాళ్ళమ్మ తనని వాళ్ళ రియల్ మదర్ దగ్గరికి చేర్చాలని అనుకుంటూ ఉంటారు. కానీ తను దూరం అవ్వడం కూడా ఆవిడకు ఇష్టం లేదు. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ అని తెలిసి మింగ్ ఏదో ప్లాన్తో మ్యాంగ్ దగ్గరికి వస్తుంది. నేను విన్నాను మీ అమ్మకి హెల్త్ బాగాలేదంట కదా, నువ్వు మిస్టర్ ట్యాంగ్కి నా గిఫ్ట్ డెలివరీ చేస్తే నేను నీకు 1 మిలియన్ ఇస్తానని అంటుంది. మ్యాంగ్కి తెలుసు అనమాట మిస్టర్ ట్యాంగ్ మంచివాడు కాదని. కానీ తను డబ్బు కోసం మింగ్ మాటలు వింటుంది. తను ఆ గిఫ్ట్ తీసుకొని మిస్టర్ ట్యాంగ్ దగ్గరికి వెళ్తే వాడేమో మ్యాంగ్ని రూమ్లోకి లాక్కుంటాడు. అసిస్టెంట్ వచ్చి మ్యాంగ్ మిస్టర్ ట్యాంగ్ దగ్గరికి వెళ్ళిందని ఇన్ఫార్మ్ చేస్తాడు. అయ్యో వాడు చాలా డేంజరస్ అని ఫ్రెండ్ కూడా చెప్తాడు. నేను తనని రిజెక్ట్ చేశాను, డబ్బు కోసం తను వాడి దగ్గరికి వెళ్ళిందా అని హీరో అనుకుంటాడు. ఇంకో పక్క వాడేమో మ్యాంగ్తో చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, టార్చర్ చేస్తూ ఉంటాడు. తను సైలెంట్గా హెల్ప్ చేయమని హీరోకి మెసేజ్ చేస్తుంది. హీరో హెల్ప్ చేయడానికి వస్తాడు. వీడేమో మ్యాంగ్ని కొడుతూ ఉంటాడు. అక్కడికి హీరో వచ్చేస్తాడు. మ్యాంగ్ని అలాంటి పరిస్థితుల్లో చూసి వాడి మీద హీరోకి చాలా కోపం వస్తుంది. ఇంకోసారి ఇలా తనని టచ్ చేయడానికి ట్రై చేసావే అనుకో అని చెప్పి వాడి చెయ్యి విరిచేస్తాడు. వాడిని పనిష్ చేయమంటాడు. తను మీ మనిషి అని నాకు తెలియదని వాడు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. హీరో తనని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. తను ఇప్పుడు బాగానే ఉంటుంది. నేను నిన్ను రిజెక్ట్ చేశానని డబ్బు కోసం వాడి దగ్గరికి వెళ్తావా అని హీరో అరుస్తాడు. మింగే తనని ఇలా ట్రాప్ చేసిందని చెప్పినా కూడా హీరో నమ్మడని తను ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. నీకు డబ్బులు అంటే అంత ఇష్టమా అని హీరో అడుగుతాడు. నేను ముందే చెప్పాను కదా, మా అమ్మ ట్రీట్మెంట్కి నాకు డబ్బులు అవసరం అని తను అంటుంది. సరే, నిన్ను నా లవర్గా యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ రేపు క్లబ్ హౌస్కి రావాలని చెప్పి ఒక కండిషన్ పెడతాడు. హీరో మ్యాంగ్ని సేవ్ చేశాడని మింగ్కి తెలుస్తుంది. దానికి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరో కావాలనే ఎంప్లాయీస్ అందరినీ క్లబ్ హౌస్కి ఇన్వైట్ చేస్తాడు. అక్కడికి మ్యాంగ్ కూడా వస్తుంది. తనని చూసి శాంగ్సీ చాలా షాక్ అవుతాడు. శాంగ్సీ మ్యాంగ్ నా ఫ్రెండ్ అని అందరితో చెప్తాడు. కానీ హీరో తను నా గర్ల్ ఫ్రెండ్ అని అందరితో చెప్తాడు. శాంగ్సీకి అయితే చాలా కోపం వస్తుంది. మ్యాంగ్ని ఆపడానికి ట్రై చేస్తాడు. అయినా తను హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. శాంగ్సీకి కోపం వచ్చి జాబ్ వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరో అనుకున్నట్టే అంతా జరుగుతుంది. మ్యాంగ్ని లవర్గా కూడా యాక్సెప్ట్ చేస్తాడు. కోపంలో మ్యాంగ్ చాలా ఎక్కువగా డ్రింక్స్ తాగేస్తుంది. హీరో తనని బాత్రూంలోకి తీసుకెళ్లి కిస్ చేస్తూ ఉంటాడు. తనకేమో ఇష్టం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు, కిస్సే కదా చేశాను, నా లవర్గా ఉండవా అని హీరో అడుగుతాడు. అలాంటిదేం లేదు, నువ్వు ఎప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆల్రెడీ అందరి ముందు నా పరువు కూడా తీసావు. నేను నిజం చెప్పినా కూడా నువ్వు నన్ను నమ్మవు అని అంటుంది. హీరో తనని మళ్ళీ కిస్ చేస్తాడు. తనని టచ్ చేసినప్పుడల్లా ఆ బ్రేస్లైట్ ఫీల్ అవుతాడు. నీకెవరిచ్చారు, శాంగ్సీ ఇచ్చాడా అని అడుగుతాడు. అదంతా నీకు అనవసరమని తను అంటుంది. నా టాయ్స్ని ఒకరు ముట్టుకోవడం నాకు ఇష్టం లేదని చెప్తాడు. నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం అని చెప్పి తనతో ఇంటిమేట్ అవుతాడు. కాసేపటి తర్వాత తను కళ్ళు తెరుస్తుంది. హీరో బ్యాంక్ కార్డ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. తను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అమ్మ మెడికల్ బిల్ని పే చేస్తుంది. కీమోథెరపీ తర్వాత వాళ్ళ అమ్మ అడుగుతారు, ఇంత డబ్బులు ఎక్కడవని. శాంగ్సీ హెల్ప్ చేశాడని అబద్ధం చెప్తుంది. హీరో మ్యాంగ్ని లంచ్కి పిలుస్తాడు. మ్యాంగ్ చెప్పుంటుంది. ఆ విషయం గురించి ఎంక్వైరీ చేయమంటాడు. హీరో ఆ పాయిజన్ నీడిల్ గురించి కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటాడు. నెక్స్ట్ సీన్లో శాంగ్సీ బాగా డ్రింక్స్ తాగుతూ ఉంటాడు. మిస్ జావ్ కాల్ చేసి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్, అమౌంట్ ఎలాగైనా తిరిగి ఇచ్చేస్తానని చెప్తారు. శాంగ్సీ చాలా షాక్ అవుతాడు. ఆంటీకి క్యాన్సరా అని. ఆవిడతో నిజమేమీ చెప్పడు. మ్యాంగ్ హీరో దగ్గరికి ఎందుకు వెళ్ళిందో ఇప్పుడు అర్థం చేసుకుంటాడనమాట. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ హీరోకి లంచ్ ఇవ్వడానికి ఆఫీస్కి వస్తుంది. స్టాఫ్ అందరూ గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో తనని లోపలికి పిలిచి డోర్ క్లోజ్ చేస్తాడు. నీకు భయం కదా నా లవర్ అని చెప్పుకోవడానికి, అందుకే డోర్ క్లోజ్ చేశాను అని చెప్తాడు. నువ్వు స్వయంగా చేసావా అని అడుగుతాడు. లేదు, నేను అమ్మతో హాస్పిటల్లో ఉన్నాను, అందుకే చేయలేకపోయాను. హీరోకి చాలా బాధగా ఉంటుంది. లేదు, నేను బయట ఫుడ్ పెద్దగా తినను అని చెప్పేస్తాడు. మ్యాంగ్ తినబోతుంటే హీరో తినిపించడానికి వస్తాడు. అంతలో అక్కడికి శాంగ్సీ ఎంట్రీ ఇస్తాడు. చాలా కోపంగా వస్తాడు.
నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని అరుస్తాడు. హీరో మ్యాంగ్ చెవిలో చెప్తాడు, నేను తలుచుకుంటే కార్డ్ని ఇప్పుడు కూడా బ్లాక్ చేస్తాను అని. తను శాంగ్సీని వెళ్ళిపోమంటుంది. అమౌంట్ నేను ఇస్తాను అని అంటాడు. తను అతన్ని చెంప మీదే కొడుతుంది. ట్రీట్మెంట్ కోసం నువ్వు అంత అమౌంట్ ఎలా ఇస్తావని అరుస్తుంది. నేను యాన్ లవర్ని, ఆయన నాకు అమౌంట్ ఇస్తారని అంటుంది. మా అమ్మని కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తానని తను అంటుంది. శాంగ్సీ తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ తనేమో వినదు. అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. నీకు శాంగ్సీ అంత ఇంపార్టెంటా, అంతగా ఎందుకు ఫీల్ అవుతున్నావని హీరో అడుగుతాడు. మ్యాన్కి హీరో మీద చాలా కోపం వస్తుంది, కానీ తను కంట్రోల్ చేసుకుంటుంది. మీకు నా మీద అంత పొసెసివ్ ఎందుకు? ఎందుకంటే నేను మీ సిస్టర్ లాగా కనిపిస్తాను, కానీ మీ సిస్టర్ మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందని అడుగుతుంది. హీరోకి చాలా కోపం వస్తుంది, కానీ చాలా బాధపడుతూ ఆఫీస్లో కూర్చొని ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, మిస్ మింగే మ్యాంగ్ని మిస్టర్ ట్యాంగ్ దగ్గరికి పంపించిందని చెప్తాడు. హీరోకి మింగ్ మీద చాలా కోపం వస్తుంది. మ్యాంగ్ వాళ్ళ అమ్మను వేరే మంచి ప్లేస్లోకి మార్చేయండి, మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్తాడు. నా ముందు నువ్వు నీల్ డౌన్ చేసి రిక్వెస్ట్ చేయి, అప్పుడే నిన్ను వదిలేస్తాను, మీ అమ్మను కూడా ఇక్కడ ఉండనిస్తానని చెప్పి మింగ్ ఒక పక్క హీరోయిన్ని బెదిరిస్తూ ఉంటుంది. కావాలనే బలవంతంగా నీల్ డౌన్ చేయమంటుంది. అంతలో అసిస్టెంట్ అక్కడికి వచ్చి మ్యాంగ్కి వాళ్ళ అమ్మకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించమని యాన్ చెప్పారని చెప్పగానే అది కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో వాళ్ళను విఐపి రూమ్లోకి మార్చేస్తాడు. యాన్ మన విషయంలో ఇంత కైండ్గా ఎలా చేంజ్ అయ్యాడని ఆవిడ చాలా సంతోషపడతారు. మీరు ఎక్కువగా ఆలోచించకండి, నేను మిస్టర్ యాన్కి పర్సనల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్తానని తను అంటుంది. మ్యాంగ్ మిస్సెస్ కెన్కి హెల్ప్ చేయడానికి వెళ్తుంది, కానీ ఆవిడకి తన మీద చాలా కోపం కదా, బయటికి వెళ్ళిపోమంటారు. నెక్స్ట్ సీన్లో మ్యాంగ్ హీరో కోసం కాఫీ తెస్తుంది. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. హీరో తనని టేబుల్ మీద కూర్చోబెట్టి థ్యాంక్స్ ఇలాగే చెప్తారా అని కిస్ చేయబోతుంటే ఇక్కడ ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటుంది. నువ్వు నాతో పాటు రూమ్లోకి వెళ్ళాలనుకుంటున్నావా అని హీరో అడుగుతాడు. లేదు, నేను నా ఫీలింగ్స్ని చెప్పానంతే, నా ఉద్దేశం అది కాదని తను అంటుంది. అయితే నీకు నువ్వే థ్యాంక్స్ చెప్పుకో, లాస్ట్ టైం నువ్వు అలా మాట్లాడకపోతే నేను ఇన్వెస్టిగేషన్ చేసేవాడిని కాదని హీరో అంటాడు. నేను అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను, ఇంకేం ప్రాబ్లం ఉండదని హీరో అంటాడు. హీరోకి తన మీద లవ్ స్టార్ట్ అయి ఉంటుంది. హీరో తనని నమ్ముతున్నాడని తను చాలా హ్యాపీగా సడన్ గా అక్కడికి మింగ్ వచ్చి మ్యాంగ్తో గొడవ పడుతుంది. తన తల మీదే కొడుతుంది. తనకి పాస్ట్ మొత్తం గుర్తుకొస్తుంది. మింగ్ ఆ బ్రేస్లెట్ని చూసి గుర్తుపట్టేస్తుంది. కింగ్ ఫ్యామిలీ డాటర్గా నేను మాత్రమే ఉండాలని ఆ బ్రేస్లెట్ని డస్ట్బిన్లో పడేస్తుంది. హీరో క్లబ్ హౌస్కి వెళ్ళడానికి మ్యాంగ్ని తీసుకెళ్ళడానికి వస్తాడు. తనకి దెబ్బ తగిలి ఉండడం చూసి ఏమైందని అడుగుతాడు. తను ఏం లేదు, కింద పడ్డాను అని చెప్తుంది. హీరో తన గాయానికి మెడిసిన్ వేస్తూ ఉంటాడు. తను ఏడుస్తుంటే షావ్రాన్ లాగే అనిపిస్తుంది, కానీ తన చేతికి బ్రేస్లెట్ ఉండదు కదా, తను ర్యాన్ ఎలా అవుతుందని హీరో అనుకుంటాడు. హీరో తనని ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. అక్కడ శాంగ్సీ హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరో కావాలనే వాడి ముందు హీరోయిన్ని కిస్ చేస్తాడు. శాంగ్సీ అబ్రాడ్ రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాడు. తనకి గుడ్ బై చెప్పడానికే వచ్చుంటాడు. యాన్ మీ అమ్మకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడంట కదా, నువ్వు చెప్పింది కరెక్టే, యాన్ నాకన్నా బెటరే అని అంటాడు. చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అసిస్టెంట్ వచ్చి పాయిజన్ నీడిల్ మీద మింగ్ ఫింగర్ ప్రింట్ దొరికిందని చెప్తాడు. హీరోకి చాలా కోపం వస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్తాడు. ఆ రోజు డ్రింక్స్లో కూడా డ్రగ్స్ కలిపింది నువ్వే కదా అని అడుగుతాడు. నాకు స్టార్టింగ్ నుంచి నువ్వంటే ఇష్టం అని చెప్తుంది, కానీ నేను నిన్ను సిస్టర్గా మాత్రమే చూస్తున్నానని హీరో చెప్తాడు. నువ్వు మ్యాంగ్కి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. నీ రియల్ మదర్ గురించి తెలిసిందా అని అడుగుతారు. లేదు, అయినా ఆ బ్రేస్లెట్ కూడా ఎక్కడో పోయిందని తను చెప్తుంది. నెక్స్ట్ మింగ్ మ్యాంగ్ని కార్ యాక్సిడెంట్ అయ్యేలా చేస్తుంది. తనని అలాంటి పరిస్థితుల్లో చూసి వాళ్ళమ్మ చాలా బాధపడతారు. తనకైతే గతం గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంకో పక్క హీరో చిన్నప్పుడు ర్యాన్ని ఎక్కడైతే వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడో ఆ ప్లేస్కి వెళ్తాడు. అక్కడ ఒక డస్ట్బిన్లో బ్రేస్లెట్ కనిపిస్తుంది. వెంటనే హీరో సీసీటీవీ ఫోటోస్ని చెక్ చేస్తాడు. అందులో మింగ్ మ్యాంగ్ని బాగా కొడుతూ ఉంటుంది. ఆ బ్రేస్లెట్ని కూడా లాక్కొని ఉంటుంది. అదంతా చూసి చిన్నప్పటి ర్యాన్ ఎవరో కాదు మ్యాంగే అని తెలుసుకుంటాడు.
నెక్స్ట్ సీన్ లో అసిస్టెంట్ వచ్చి హీరోతో మ్యాంగ్ కి యాక్సిడెంట్ అయింది, మింగే యాక్సిడెంట్ అయ్యేలా చేసిందని చెప్తాడు. వెంటనే హీరో ఆ విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ తో చెప్తాడు. అంతేకాదు చిన్నప్పటి ర్యాన్ ఎవరో కాదు మ్యాంగే అని చెప్తాడు. వాళ్ళమ్మ చాలా బాధపడుతూ వెంటనే హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ర్యాన్ని అలాంటి పరిస్థితుల్లో చూసి చాలా బాధపడుతూ ఉంటారు. కానీ తనైతే వాళ్ళను క్షమించదు, ఎందుకంటే తనని బాగా టీజ్ చేసి ఉంటారు కదా, వాళ్ళను యాక్సెప్ట్ చేయడం లేదు. తనకి కొంచెం టైం ఇవ్వండి, తను మారుతుందని వాళ్ళమ్మ చెప్తారు. ఇంకో పక్క హాస్పిటల్లో ఆ మింగ్ ఉంటుంది కదా, అది హీరోయిన్ వాళ్ళు ఉండే రూమ్కి వెళ్ళి వాళ్ళని అటాక్ చేయబోతుంటే హీరో మధ్యలోకి వచ్చి హీరోయిన్ని సేవ్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అంటారు, ఇన్ని రోజులుగా నిన్ను పెంచాను కదా, అందుకు నువ్వు నాకు బాగానే బుద్ధి చెప్పావు, నా కూతుర్నే చంపడానికి ట్రై చేస్తావా అని చెప్పి కోప్పడతారు. దాన్ని ఇంట్లో నుండి బయటికి పంపించేస్తారు. నెక్స్ట్ సీన్లో వాళ్ళమ్మ డిశ్చార్జ్ అయ్యాక ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇంకా వాళ్ళ అమ్మకి లాస్ట్ స్టేజ్ అనమాట. వాళ్ళమ్మ హీరోయిన్ వల్ల రియల్ మదర్ ఉంటారు కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఇంకా చనిపోతాను, నా కూతుర్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి చెప్తారు. హీరో షావ్రాన్ కోసం చిన్నప్పటి నుంచి చాలా ఫీల్ అవుతూ లెటర్స్ రాసుంటాడు. తన ప్రతి బర్త్డేకి లెటర్ రాసుంటాడు. అవన్నీ చదువుతూ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. తను హీరో దగ్గరికి వెళ్తుంది. హీరోకి దెబ్బ తగిలి ఉంటుంది కదా, మెడిసిన్ పెట్టడానికి చెయ్యి అందడం లేదు. తను వెళ్ళి హెల్ప్ చేస్తుంది. అయినా మనమిద్దరం ఏం బ్లడ్ రిలేషన్ కాదు కదా అని చెప్పి హీరో తనకి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. తనని బెడ్ మీదకి తోసి కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మకి చాలా సీరియస్ గా ఉంటుంది. తను వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది, నువ్వు మంచి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అని చెప్పేసి ఆవిడ చనిపోతారు. తను చాలా బాధపడుతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకొని ఉంటారనమాట, అంత ప్రేమగా చూసుకొని ఉంటారు. ఆవిడకి సంబంధించిన రిచువల్స్ అన్ని పూర్తయ్యాక తను ఇంకా ఆ ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఫోకస్ చేస్తుంది. మంచి ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ హీరోని ఒక పక్క చూపిస్తున్నారు. హీరో తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు, ఏంట్రా ఇది, చిన్నప్పుడు షావ్రాన్ మనతో కలిసి ఆడుకునేది కదా, అప్పుడు నేను మీ ఇంటికి వచ్చేవాడిని, ఇప్పుడేమో నీ సిస్టర్కి నువ్వే ప్రపోజ్ చేస్తున్నావా అని అడుగుతాడు. అయినా తను నా బ్లడ్ రిలేషన్ ఏం కాదు కదా అని హీరో అంటాడు. ఇంకో పక్క హీరోయిన్కి అవార్డు ఇస్తూ ఉంటారు. హీరో అక్కడికి సర్ప్రైజ్గా వెళ్తాడు. తను చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఏం నా బర్త్డే కాదే, కేక్ ఎందుకు తీసుకొచ్చావని అడుగుతుంది. అందరి ముందు హీరోయిన్కి ప్రపోజ్ చేస్తాడు. నువ్వేం నా బ్లడ్ రిలేషన్ కాదు కదా, నాకు నువ్వంటే ఇష్టం అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. వాళ్ళ అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.